నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ మధ్య కాలంలో చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ అని చెప్పేసి ఆపరేషన్స్ అయితే చేయించుకుంటున్నారండి. అంత దాకా అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలి, ఎలా వాటిని మనకి రాకుండా ఉంచాలి అని అంటే, ఇదిగోండి ఈ చెట్టునైతే ఎక్కడున్నా సరే మీ ఇంట్లో పెట్టేసుకోండి. ఫస్ట్ మీ పెరట్లో ఈ చెట్టునైతే పెట్టేయండి. ఈ చెట్టుని మనం ఎలా గుర్తుపట్టాలి అని అంటే, చూడండి ఆకు వచ్చేసరికి ముందుకేమో గ్రీన్ కలర్లో ఉంటుంది, వెనకాలేమో వైట్ కలర్లో ఉంటుంది. చూడండి అయితే ఈ చెట్టుని ఎలా గుర్తుపట్టాలి అని అంటే, ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇలా ఉంటాయి ఇక్కడ పిండి కూర. దీన్ని వచ్చేసి మనకి ఆన్లైన్లో కూడా వీటిని సేల్ చేస్తున్నారండి. ఇప్పుడైతే ఆన్లైన్లో ఈ పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ మాత్రమే ఆన్లైన్లో ఇస్తున్నారు. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి, హెల్తీగా ఉంటారు, బలంగా ఉంటారు పిల్లలకి. అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రము ఈ ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులు వీటిని మనం నీట్గా కడిగేసుకొని పాలకూర పప్పు, ఆ తర్వాత పెసరపప్పు, వీటిలో మనం ఎలా అయితే మనం వండుకుంటామో సేమ్ అదేవిధంగా ఈ ఆకుతో కూడా మనం వంట చేసుకోవచ్చు. ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ చెట్టు మనకి ఈ కషాయం మార్నింగ్ అంటే పరిగడుపున ఈ కషాయం ఒక గ్లాస్ తాగాలండి. గ్లాస్ తాగితే మనకి యూరిన్లో ఈ రాళ్ళు అనేది పడిపోవటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎలాంటి ఎంత మొండివైనా సరే అండి, పోతాయి, ఖచ్చితంగా పోతాయి. కాకపోతే ఏంటంటే, ఇవి తీసుకున్నప్పుడు వీటికి పథ్యం అనేది ఉంటుందండి. ఆ పథ్యం ఏంటంటే టమాటా, ఆ తర్వాత మనకి టమాటా అయితే బాగా అసలు తినకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు టమాటా అస్సలు తినకూడదు. నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ ఇలాంటివి అయితే అస్సలు తినకూడదు. ఆ తర్వాత చంక్స్ కూడా తినకూడదండి. ఆ సోయా చంక్స్ ఉంటాయి కదా, అవి కూడా అస్సలు తినకూడదు. ఇవి తినకుండా మీరు దీన్ని తింటే మాత్రం చాలా మంచిదండి. వీలైతే అంటే ఈ వీడియో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళైతే చూడొచ్చు. నెక్స్ట్ మన వీడియోలో నేను ఈ మొక్క గురించి చెప్తానండి. ఇదేంటో మీ అందరికీ తెలుసు, అత్తిపత్తి. ఈ మొక్క మనకి చాలా మంచిదండి, కానీ చాలామంది దీన్ని వేరేగా చూస్తారు, కానీ ఇది చాలా మంచిది మన లేడీస్కి. అందుకని చెప్పేసి ఇది కూడా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీ పెరట్లో పెట్టేసుకోండి. చాలా అంటే దీనికి ఉన్న విత్తులతో సహా, ఆకులతో సహా మనకి బాగా పనిచేస్తుంది. ఓన్లీ ఫర్ లేడీస్కే అండి.